ముఖ్యమంత్రి విజయ్ కి అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోతుందంటూ డీఎంకే చీఫ్ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో విజయ్ కు 144 మంది మద్దతు తెలిపారు. అయినా విజయ్ సర్కార్ కూలిపోవచ్చంటూ స్టాలిన్ ఎందుకు మాట్లాడారన్నది చర్చగా మారింది. విజయ్ సర్కార్ స్థిరంగా ఉండే అవకాశం లేదా? స్టాలిన్ కామెంట్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి? తమిళనాడులో ఏం జరగబోతుందో ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, 144 మంది ఎమ్మెల్యేల మద్దతున్న విజయ్ ప్రభుత్వంపై స్టాలిన్ ఎందుకు వ్యాఖ్యలు చేశారు? సో ఒకటి ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారంటే ఆయనకు పూర్తి మెజార్టీ లేదు. 108 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సపోర్ట్ ఉంది, వీసీకే, కమ్యూనిస్ట్ పార్టీలు డిఎంకే చెప్తే సపోర్ట్ ఇచ్చాయి, కాంగ్రెస్ అంటే చెప్పలేదు. సో ఆ ప్రభుత్వం 5 సంవత్సరాలు కొనసాగడం స్టాలిన్కి ఇష్టం లేదు. ఆ సిగ్నల్ పంపించాలనుకున్నారు ఎప్పుడైనా. ఎందుకంటే ఒక కొత్త రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఆ ఎమ్మెల్యేని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా సెటిల్ అయిన రాజకీయ పార్టీ ఓకే, కానీ కొత్త రాజకీయ పార్టీని ఆ ఎమ్మెల్యేని కల్పించడం అనేది కష్టం. రకరకాల పార్టీలు, రకరకాల ఐడియాలజీ నుంచి వ్యక్తులు వస్తారు. నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఎన్టీ రామారావు 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టారు. చాలా అద్భుతమైన రిజల్ట్, 9 నెలలు అధికారంలోకి వచ్చారు. కానీ సంవత్సరానికే నాదెండ్ల భాస్కర్ రావు వైపు కొద్దిమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. కాంగ్రెస్ ప్రోత్సాహంతో వెళ్ళిపోయి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకొని కొద్దిమంది ఎమ్మెల్యేలు పూర్తి కాకుండా. సో ఏం జరిగింది? డిఫరెంట్ ఐడియాలజీస్, అప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు, కమ్యూనిస్టులో ఉన్నవాళ్ళు, కొత్త యూత్ అందరూ వెళ్ళి ఆ పార్టీలో చేరారు. వాళ్ళంతా ఒక దగ్గర సెట్ అవ్వడం కరెక్ట్ సాధ్యం కాదు కదా. మంత్రి పదవి కొద్దిమందికి ఇచ్చారు రామారావు, ఇంకొద్దిమందికి ఇవ్వలేదు. సో సినిమా నటుడు తరహాలో బిహేవియర్ ఉంటే రామారావు లాంటి వాళ్ళు మేనేజ్ చేయలేకపోయారు. 1985లో మళ్ళీ రామారావు గెలిచారు సింపతితో. ఎందుకంటే రామ్లాల్ కూల్చాడు ప్రభుత్వాన్ని, ఇట్లా నాదెండ్ల భాస్కర్ ఎన్టీఆర్ ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారంటే 88లో క్యాబినెట్ రహస్యాలు లీక్ చేస్తున్నారని 32 మంది మంత్రుల్ని బడ్జెట్ లీక్ అయిందని చెప్పి ఒకటేసారి డిస్మిస్ చేశారు రామారావు. దానిలో జానారెడ్డి కూడా ఉన్నారు, ఇప్పుడున్న మంత్రి. సో వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళిపోయారు. అప్పుడు 89లో ఎన్టీ రామారావు ఓడిపోయారు. అట్లాగే మీకు చాలా మొదలు పార్టీ పెట్టినప్పుడు, జయలలిత పార్టీ పెట్టినప్పుడు కూడా జయలలిత వర్సెస్ ఎంజి రామచంద్రన్ భార్య జానకి రామచంద్రన్, ఇట్లా ఇష్యూస్ జరిగాయి. కేసీఆర్ పార్టీ 2000లో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినప్పుడు 2004లో 26 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మంది ఎమ్మెల్యేలు రాజశేఖర రెడ్డి వైపు వెళ్ళారు. బండారు శారారాణి, మందడి సత్యనారాయణ రెడ్డి, తూర్పు జయప్రకాష్ రెడ్డి, ఇప్పుడు మన సంగారెడ్డి కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు, వీళ్ళంతా కూడా దుగ్గ్యాల, ఇట్లా చాలా మంది కూడా వెళ్ళిపోయారు 10 మంది ఎమ్మెల్యేలు. సో కొత్తగా పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ అప్పుడు ఉద్యమ సమయంలో పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎవరున్నారు? చాలా తక్కువ మంది కదా. కొత్త పార్టీ పెట్టినప్పుడు రకరకాల ఐడియాలజీ ఉంటుంది. ఆ లీడర్షిప్ సంబంధించి గెలిచినా సరే క్రైసిస్ ఉంటుంది. లీడర్షిప్ యాక్సెప్టబిలిటీ అనేది అంత తొందర రాదు. సో ఇప్పుడు విజయ్కి 108 మంది ఎమ్మెల్యేలు విజయ్ సింబల్తో గెలిచారు. కానీ విజయ్ని ఫుల్ టైం పొలిటీషియన్లో స్టాలిన్ చూడట్లా. సో ఏ పార్టీ పెట్టినా అంతే, అట్లే ఉంటది. ప్రజల మద్దతు విజయ్ పెరుగుతుండడంతో డిఎంకే డిఫెన్స్ లో పడిందా? అందుకే విజయ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు లోపల ఏమైనా రాజకీయ ప్రజల మద్దతు ఆల్రెడీ వచ్చింది విజయ్కి. ఇప్పుడు పెరుగుతుంది లేదా అన్నది తర్వాత డిసైడ్ చేస్తుంది. అయితే స్టాలిన్ ఒక మాట అన్నారు. ఏం చెప్పారంటే, ఆయన ఒక మాట, ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్స్ చేసి ముఖ్యమంత్రి పదవి అయ్యారు. చిన్న పిల్లల్ని ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్స్ చేసి సీఎం అయ్యారు. చిన్నపిల్లలంటే 18 ఇయర్స్ అబో, 18 to 25 ఇయర్స్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్స్ చేసి సీఎం అయ్యారు. అంటే జెన్జీ యూత్ ను అట్రాక్ట్ చేసి ఆయన సీఎం అయ్యారు. అంతే తప్ప ఆయనలో వర్త్ లేదు. 97 to 2012 పుట్టిన వాళ్ళు జెన్జీ, అంటే 18 నుంచి 29 సంవత్సరాల వాళ్ళు మెజారిటీ ఓటేయడం వల్ల సీఎం అయ్యారు. సో ఆయన కనీసం పోలింగ్ బూత్ లో ఏజెంట్లు కూడా పెట్టకుండా గెలిచారు. పోలింగ్ బూత్ లో ఏజెంట్ పెట్టడం కూడా చేతగాలేదు. అయినా సరే ఆ యూత్ ఓటేసి గెలిచారు. కాబట్టి అది ఎప్పుడైనా కూలొచ్చు అని చెప్పి ఎందుకు చెప్పారంటే, ఈ విషయాన్ని అన్నాడీఎంకే అక్కడ జీలిపోయింది. 46 మంది ఎమ్మెల్యేలు, 24 మంది అటు, 22 మంది ఇటు. అన్నాడీఎంకే పళనిస్వామి చేతిలో లేదు. ఇప్పుడు 22 మంది ఎమ్మెల్యేలు విజయ్కి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాలు మన అధికారంలో దూరంలో ఉంటాం, కొంత విజయ్తో ఫ్రెండ్లీ ఉంటే మనం పనులు చేసుకోవచ్చని వాళ్ళు అన్నాడీఎంకే వాళ్ళు కూడా అటువైపు వెళ్ళారు. అయితే మొదట్లో స్టార్టింగ్ డిస్కషన్ జరిగింది, అన్నాడీఎంకే డిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని చెప్పి. భారతీయ జనతా పార్టీ కూడా అందుకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ ఇచ్చి ఉంటుంది. కానీ స్టాలిన్ ఏమనుకున్నారో ఏందో కానీ, ప్రజలు విజయ్కి అధికారం ఇస్తే మనం వెంటనే ఎందుకు, కొంచెం వ్యతిరేకత రాని, 1 సంవత్సరమో 2 సంవత్సరాల వ్యతిరేకత వచ్చిన తర్వాత మనం ప్రభుత్వం ఫామ్ చేస్తే బాగుంటుంది, కానీ ఇప్పుడే ప్రభుత్వం ఎందుకు ఫామ్ చేయడం అనుకున్నారు. సో
విజయ్ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా అస్థిరపరచాలి. ఎమ్మెల్యేలందరూ కూడా ఒకవైపు విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వాలి, రెండో వైపు ఏం చేయాలి, ఎమ్మెల్యేలందరినీ కూడా ఈ ప్రభుత్వం ఉండదు అని చెప్తే అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు టీవీకే వైపు బోరు. డిఎంకే ఆల్సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, గెలిచిన పార్టీ వచ్చి ఆపోజిషన్ పార్టీలో ఎమ్మెల్యేని తీసుకుంటుంది. కాంగ్రెస్ ఇక్కడే తీసుకుంది కదా, టీఆర్ఎస్ ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళని తీసుకుంది కదా. సో టీవీకే కూడా 108 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేస్తారు, డీస్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. అది జరగకుండా స్టాలిన్ చాలా తెలివిగా ఎప్పుడైనా ఈ ప్రభుత్వం కూలొచ్చు అని చెప్పి 6 నెలలు టైం ఇస్తామని గతంలో ఉన్నారు, ఎప్పుడైనా ఈ ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పారు. సో మొత్తానికి దీన్ని డీస్టెబిలైజ్ చేసే ప్రయత్నం ఉంది. ఇది ఎక్కువ కాలం నిలవదని పదే పదే చెప్తూ పాలనా అనుభవం లేని విజయ్కి ఇబ్బంది అవుతుంది. ఆయన 8 గ్రాముల బంగారం ఇస్తామన్నారు, దాదాపు తులం బంగారం, 2 గ్రాములు తక్కువ. తర్వాత మహిళలకు 2,500 ఇస్తామన్నారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో ఇది ఎట్లా సాధ్యమవుతుంది. కాబట్టి ఆయన అన్పాపులర్ చేసి టీవీకేలోనే స్టాలిన్ ఈజ్ ఎక్స్పీరియన్స్ లీడర్, అన్నాడీఎంకే పళనిస్వామి ఎక్స్పీరియన్స్ లీడర్, డక్కా మొక్కలు తిన్నవాళ్ళు. రాజకీయాల్లో ప్రజల ఓట్లు విజయ్ గెలిచారు కానీ ఆయన ఇమ్మెచ్యూరిటీ ఎక్కడ తెలిసిందంటే 107 సింగిల్ లార్జెస్ట్ పార్టీ పోయి ఆయన ఇవ్వకుండా కాంగ్రెస్ సపోర్ట్తో పోయారు. తద్వారా గవర్నర్ 5 రోజుల పాటు ఇబ్బంది పెట్టారు. అక్కడ డైరెక్ట్గా వెళ్ళి నేను 107 నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని అడిగితే గవర్నర్ అవకాశం ఇచ్చేవాళ్ళు. కాంగ్రెస్ కూడా సపోర్ట్ ముందే తీసుకోవడం వల్ల 112 అయినప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాదు, సింగిల్ లార్జెస్ట్ కూటమి కూడా కాదు, మిగతా నెంబర్స్ ఏవని అడిగారు. ఆయనే వెళ్ళుంటే 107 సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఖచ్చితంగా ఇవ్వాల్సి వచ్చేది, ఆ అవకాశం ఉండేది కాదు. సో అక్కడ పొలిటికల్గా ఇమ్మెచ్యూరిటీ ఉంది కాబట్టి ఈ ఎమ్మెల్యేలందరినీ ఆయన 108 మంది గెలిచిన వాళ్ళను లేకపోతే వేరే వాళ్ళను కాంగ్రెస్ను వీసీకేను కమ్యూనిస్ట్ పార్టీని వీళ్ళందరినీ సాటిస్ఫై చేయగలుగుతారా లేదా అన్న డౌట్ ఉంది. కాబట్టి పదే పదే ఏంటంటే ఆయన స్టెబిలైజ్ కావద్దు. సుస్థిర ప్రభుత్వం అయితే ఏం చేస్తాం, హార్డ్ డిసిజన్స్ ఉంటాయి. కానీ ఎమ్మెల్యేల మీద ఆధారపడిన ప్రభుత్వం అయితే పూర్తి నిర్ణయాలు, కఠిన నిర్ణయాలు తీసుకోలేరు. సో కఠిన నిర్ణయాలు తీసుకోకుండా విజయ్ని ఫెయిల్ చేద్దామని స్టాలిన్ చూస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం కొత్త గవర్నమెంట్ ఫార్మేషన్కు తాము ఫ్యూచర్లో అయినా అన్నాడీఎంకేతో లేకపోతే ఇతరులతో కలిసి సిద్ధంగా ఉన్నామని. ఎందుకంటే ఇప్పుడు స్టాలిన్కి ఇది లాస్ట్ టర్మ్, 5 సంవత్సరాల తర్వాత ఆయన ఏజ్ కూడా అయిపోతుంది. కాబట్టి ఈ లోపే చీఫ్ మినిస్టర్ అవుదామని కూడా ఉంటుంది కదా. సో ఏదో ప్రయత్నం చేద్దాం. తమిళనాడులో ఇప్పుడు అసలు పోటీ డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకేనా, డిఎంకే వర్సెస్ విజయ్ అనుకోవచ్చు. డిఎంకే వర్సెస్ విజయ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే ఏఐడిఎంకే నిట్టనీళ్ళలో జైలిపోయింది కదా. వాళ్ళకి 59 వచ్చి వీళ్ళకి 46 వచ్చాయి. 46లో 22 మంది అటు వెళ్ళిపోయారు. కాబట్టి ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్ ఇస్తున్నారు, ఈయనకు పాలన చేత కాదు, అది చేత కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చిన్నపిల్లల ఓట్లతో గెలిచారని చెప్పి, కానీ తక్కువ అంచనా వేస్తున్నారు జంజీని. చిన్నపిల్లల ఓట్లు అంటే రాబోయే రోజుల్లో చిన్నపిల్లల ఓట్లే పెరుగుతాయి, జంజీ ఓట్లే పెరుగుతాయి. ఇంకా ఇప్పుడు 17 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ 16-17 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఓటు వస్తుంది. ఏజ్ ఎక్కువైన వాళ్ళు ఆబ్వియస్లీ ఏజ్ ఎక్కువైన వాళ్ళకంటే జంజీ ఓట్లే రాబోయే రోజుల్లో పెరుగుతాయి. అందుకని అన్ని రాజకీయ పార్టీలు జంజీ కోసం ప్రయత్నం చేస్తున్నాయి. మాట్లాడదాం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి పోరెడ్డి కిషోర్ గారు, పాపారావు గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా కిషోర్ గారు, నేను మీ దయాదాక్షిణ్యాలు ఉన్నాయా విజయ్కి లేదా? డిఎంకేతో కలుస్తారా? సనాతన ధర్మం వ్యతిరేకమన్న డిఎంకేతో చేయగలిపే అవకాశం ఉందా? సనాతన ధర్మం నిర్మూలించాలన్న వాళ్ళతో. సార్, ముందుగా భరత్ గారు మీకు, అట్లాగే సునీత గారికి, పాపారావు గారికి, స్పందన గారికి, సారీ పాపారావు గారికి, డాక్టర్ పుల్లారావు గారు కూడా ఉన్నారు. పాపారావు గారు కూడా జాయిన్ అయ్యారు, వీడియో ఆన్ చేసినట్లేరు. పుల్లారావు గారికి, మన జీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో ఇప్పుడు మీరు మొన్నే కదండి విజయ్ గారు పాపం అధికారంలోకి వచ్చింది. ఆల్రెడీ ఇంకా వారం కూడా కాలేదు, ఆల్రెడీ అస్థిరత, లేకపోతే స్టాలిన్ కామెంట్స్ ఎవరెవరిని కలుస్తారు అని చెప్పి స్టాలిన్ కామెంట్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ వారికి ఇప్పుడు కాంగ్రెస్ ఒక చరిత్ర ఉందండి. సరే, ఇప్పుడు జార్ఖండ్ ది ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు, కానీ కాంగ్రెస్ ది ఇప్పుడు కేంద్రంలో అయితే ఎప్పుడు కూడా మెజారిటీ లేని ప్రభుత్వాన్ని వారు బయట నుంచి సపోర్ట్ చేసినప్పుడు, లేదా ఇదే సపోర్ట్ చేసినప్పుడు, వారు ఏ ప్రభుత్వము సుస్థిరంగా లేదు. నార్మల్గా ఇది స్టాండర్డ్ టెక్నికే. 4 రోజులు సపోర్ట్ చేయడము, వాళ్ళది యాంటీ ఇన్కంబెన్సీ ఏదో ఒకటి జనరేట్ అయిన తర్వాత ఏదో ఒక కారణం మీద, ఏదో ఒక ఇష్యూ మీద వారితో విభేదించడము, దాని తర్వాత మేము సపోర్ట్ విత్డ్రా చేసుకుంటున్నాము అని చెప్పి స్నాప్ ఎలక్షన్స్ కి వెళ్ళడం.
సో మరి ఇప్పుడు స్టాలిన్ గారి ధైర్యము అని అంటే ఈ రోజు మీరు చూస్తూనే ఉన్నారు. మరి మరి కాంగ్రెస్ ని పంపించిందే వారేమో మరి మాకు తెలియదు. అంటే నేను నిజంగానే అంటున్నాను, మరి కాంగ్రెస్ వారు అంత సడన్ గా ఆ రోజు కూడా అనుకున్నాం, ఇంత అబ్రప్ట్ గా నిన్నటి వరకు డిఎంకే వారితో ఉండి సడన్ గా వారితో కూడా చర్చలు జరపకుండా వారిని ఒప్పించకుండానే సడన్ గా డెసిషన్ తీసుకుని విజయ్ గారికి సపోర్ట్ అంటున్నారు అని చెప్పి అంటే అసలు ఇది ఎలా సాధ్యము? చాలా మంది ఈవెన్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్స్ కూడా వచ్చి ఏదో విధంగా ఒక విధంగా వాయిస్ కట్ అవుతుంది. పోరెడ్డి గారు, పోరెడ్డి కిషోర్ గారు వినబడుతుందా? ఎస్. పుల్లారావు గారు చెప్పండి. స్టాలిన్ ఏంటి అప్పుడే మొదలు పెట్టేశాడు. భరత్ గారు ఒకటి సీట్. పోరెడ్డి గారు ఇప్పుడు లాస్ట్ 1 minute మీ ఆడియో రాలేదు, మళ్ళీ రిపీట్ చేయండి. మీరు ఏం చెప్పారు? సారీ మీ దగ్గర కనెక్షన్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అదే ఉన్నట్టుంది. నేనేమంటున్నానంటే మాది ఉన్నది ఒకటే సీటు. ఇప్పుడు యాక్ట్ చేసిన అటు డిఎంకే వారో ఇటు కాంగ్రెస్ వారో ఐయుఎంఎల్ మీకు తెలిసినవి ఇవన్నీ ఇండి కూటమి సభ్యులే కదా. ఇండి కూటమి సభ్యులే ఈ రోజు అటు వెళ్ళారు అంతే. ఆ రోజు ఎప్పుడైతే డిఎంకేతో మాట్లాడకుండానే మేము విజయ్కి సపోర్ట్కి వెళ్తున్నాము, డిఎంకేని వదిలేశాము, ఫ్యూచర్ అంతా మాది విజయ్తో అన్నప్పుడే ప్రశ్నలు వచ్చాయి అందరికి. అరే ఇన్ని దశాబ్దాలు మీరు కలిసి ఉన్నారు కదా, ఒక మాటైనా చెప్పకుండా అట్లా వెళ్తారు అని చెప్పి ఆ రోజే ప్రశ్నలు వచ్చాయి అందరికి. సో మరి ఈ రోజు కాంగ్రెస్ అటు వెళ్ళినా మనం అంతకుముందు అనుకున్నాము, ఎప్పుడు బయట నుంచి ఎప్పుడు సపోర్ట్ ఇచ్చినా కేంద్రంలో అయితే ఎన్నో ప్రభుత్వాలను పడేసింది కాంగ్రెస్. ఒక సంవత్సరంన్నర చూడడము, ఏదో ఒక పాలసీ ఇష్యూ మీద మాకు వారికి విభేదాలు ఉన్నాయని చెప్పి మేము సపోర్ట్ విత్డ్రా చేస్తున్నామని చెప్పడం. ఇప్పుడు ఐయుఎంఎల్ అయినా లేకపోతే కాంగ్రెస్ తో పాటు వచ్చిన ఇతర పార్టీలే అయినా, ఐయుఎంఎల్ తో అయితే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తో అయితే వాళ్ళు కేరళలో కూడా అలయన్స్ లోనే ఉన్నారు. వీళ్ళంతా ఇండి కూటమి సభ్యులే. ఇక మరి వారందరూ కాంగ్రెస్ తోటే ఉంటారా లేకపోతే విజయ్ తోటే ఉంటారా? ఇవన్నీ ఉన్నది వాళ్ళ చేతిలో అండి. మాదేముంది ఒక్క సీట్. ఓకే. ఎస్ పుల్లారావు గారు చెప్పండి. స్టాలిన్ తొందరపడి ముందే కూసాడా లేకపోతే ఆలోచన ఉందా ఏమన్నా మధ్యలోనే కూల్చేందుకు? ఒకటి ఇందాక కిషోర్ గారు చెప్పిన మాటలన్నీ విన్నా ఒక ఆశ్చర్యం వేస్తారు. ఏంటంటే నాకు బీజేపీకి ఒక సీట్ ఉన్నదా కిషోర్ గారు పెద్ద స్టేట్మెంట్స్ మాత్రం ఇచ్చేస్తున్నారు రోజు అక్కడ. ఆల్రెడీ బీజేపీ స్పోక్స్ పర్సన్ ఇలా చేయాలి, విజయ్కి కృతజ్ఞత లేదు, ప్రైమ్ మినిస్టర్ గారు ఇవ్వచ్చోలా కొంచెం సిల్వర్ తీసుకొస్తే ఎంత అనవసరం కదా. ఏమొచ్చింది, ఎంత అల్లరి చేస్తారు తమిళనాడులో. ఎందుకంటే నేను బాగా ఎక్కువ డిబేట్స్ పార్టిసిపేట్ చేశా. అప్పుడప్పుడు స్టాలిన్ సపోర్ట్ చేయటం ఇది అది. ఏదో టెంపుల్ విషయం మీద ఎంత అడవి చేశారు. తిరుపుర కొండరం వచ్చేసింది, ఏదో లైట్ వెలిగించలేదు. ఏంటిది ఆశ్చర్యం వస్తుంది. అంటే ప్రధానమంత్రి గారికి అమిత్ షాకి పూర్తిగా తెలుసు తమిళనాడు లీడర్స్ ని, బీజేపీ లీడర్స్ నమ్మకూడదని బయటికి పంపించేశారు. నమ్మలేని వాళ్ళని ఏడీఎంకేకి అప్పచెప్తే కుదరలేదు. విజయ్ స్టామ్ ఫినిష్ చేసి స్టాలిన్ విషయం ఏంటంటే తప్పకుండా షాక్ మెయిన్ ఎనిమి విజయ్ లాంటి అతను వచ్చేసి ఆయన ఇన్ని సీట్లు తీసుకెళ్ళటం అంటే అక్కడ ఉన్న ఎస్టాబ్లిష్ పార్టీ అన్నిటికీ ఇది అటాక్. అన్నిటికీ ఏది బీజేపీకి, ఏడీఎంకేకి, కాంగ్రెస్ కి, స్టాలిన్ కి. అక్కడ ఉన్న ఒక యూత్ రేంజ్ అనుకోండి, 18 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాలు వచ్చిన వాళ్ళంతా వీళ్ళు అక్కర్లేదు, మేము మారిపోవాలి అని వెళ్ళారు. సో స్టాలిన్ న్యాచురల్ గా ఇది పెద్ద షాక్. ఆయన పార్టీని ఆయన మెయింటైన్ చేసుకోవాలి. ఇది ఏమన్నా విజయ్ విక్టరీతో ద్రవిడియన్ మూవ్మెంట్ దెబ్బతున్నారు. నో డౌట్ అబౌట్ ఇట్, నో డౌట్. ఎందుకంటే పాత పాటలు పాడుతూ ఉంటే అస్తమానం కుదరదు. పబ్లిక్ చేంజ్ కావాలి అన్నారు, విజయ్ని కోరుకున్నారు. అది కూడా మళ్ళీ కిషోర్ గారికి చెప్పవలసింది, బీజేపీ ఎన్ని అడ్డాలు పెట్టింది వాళ్ళ సినిమాకి. సెన్సార్షిప్ అవార్డ్ ఢిల్లీ పంపించి అడా ఇచ్చేశారు. అలాగే ఒక యాక్సిడెంట్ అవుతే, ఒక స్టాంపీడ్ అవుతే కరూరులో సిబిఐ ఎంక్వైరీ హైకోర్టు పెట్టమన్నందుకు ఢిల్లీ రావాలి, ఢిల్లీ తీసుకెళ్లారు కిషోర్ గారు. ఆ తమిళ సాయి గారు స్టేట్మెంట్స్ ఆ రోజు వింటే ఒక
గవర్నర్ జనరల్ కూడా అలా మాట్లాడుతుంది. ఢిల్లీ వెళ్ళాలి, అదే డామ్ డోమ్ అన్నారు. ఆఖరికి ఒక స్థితి మిగిలింది. సో స్టాలిన్ కమింగ్ బ్యాక్ టు స్టాలిన్, ఆయనకి ఆతృత ఉన్నది. ఇలాగ మాట్లాడితే కొద్దిగా అనీజీగా అవుతాడా విజయ్ అనే స్ట్రాటజీ ఏమైనా ఉన్నదా? ఓడిపోయాక కొన్ని రోజులు సెటిల్ అయ్యే వరకు ఇలాగే కొంతమంది లీడర్స్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. డిఫీట్ ఎక్సెప్ట్ చేయటం అంత ఈజీ కాదు. డిఫీట్ కొన్ని రోజులు బాగా ఫీల్ అవుతుంది ఆ డిఫీట్. సో ఆ పరిస్థితిలో ఉన్నానేమో, కానీ నాకు అంత ఈజీగా ఏదో అది పడిపోతానని ఏం కనపడలేదు. ఆల్రెడీ 25-30 ఏడీఎంకే ఎంపీ ఎమ్మెల్యేలు ఆయనతో ఉన్నారు. వీళ్ళెవరూ అక్కర్లేదు కూడా, కాంగ్రెస్ అక్కర్లేదు, ఐయుఎంఎల్ అక్కర్లేదు. ఆయన కూడా అర్థం చేసుకున్నది ఏంటంటే, విజయ్ గవర్నర్ నాకు సైన్ చేశాడు, నువ్వు నంబర్లు చూపెట్టబోయా అన్నాడు, లేకపోతే నంబర్లు లేకుండా నాకు టైం ఇస్తే నన్ను ఏం చేయదురు వీళ్ళు. 2 ఎమ్మెల్యేలు 1 ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం కావాలని ఒకడు, హోం కావాలని ఒకడు, 1 ఎమ్మెల్యే. సో విజయ్ చాలా సేఫ్ గా ఉన్నాడు. ఆయనకి సఫిషియెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోయినా 30-40 మంది వచ్చేస్తారు ఏడీఎంకే. అది కనపడుతుంది. వచ్చే బై ఎలక్షన్ లో స్టాలినే పోటీ చేస్తారా, శ్రీరాపల్లి నుంచి ఎవరు చేస్తారు, ఎలాంటి ఫైట్ జరుగుతారు, విజయ్ పాపులారిటీ మెయింటైన్ చేసుకుంటారా, ఇంకా బలం వస్తుందా, ఎవరైతే హెజిటేట్ చేశారో ఇవన్నీ చూడాలి. కానీ అన్నిటితో ఇందాక కిషోర్ గారు చెప్పినట్టుగా బీజేపీ చేసిన హడావిడి ఆ టెంపుల్స్ మీద, ఆ హిందీ లాంగ్వేజ్, ఇంకా ధర్మేంద్ర ప్రధాన్ గారికి సిగ్నల్స్ రాలేదు, ఇంకా 3 లాంగ్వేజ్ ఫార్ములా ఎలా చేసి తమిళియన్స్ వేరే అయిపోతారు. ఇవన్నీ చెప్పాక 1 సీట్ వచ్చింది. అది కూడా ఏడీఎంకే హెల్ప్ తో వచ్చింది. సో డిఎం ఇప్పుడు త్వరలో బీజేపీ ఫ్యాక్టర్ కాదు అక్కడ. స్టాలిన్ కూడా ఈ గవర్నమెంట్ కిందకి ఎవరు తీసుకురాలేదు. ఎలక్షన్ వేయడం తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, సినిమా పీపుల్ పాలిటీషియన్స్ కంటే ఇంటెలిజెంట్ పబ్లిక్ మేనేజ్మెంట్ ఈ సిచ్యువేషన్స్ చాలా క్లియర్. నేను వెళ్ళి హైదరాబాద్ లో కిషోర్ గారు మా ఫ్రెండ్ అక్కడ ప్రొఫెసర్ వెళ్ళి సినిమా వాళ్ళతో కూర్చుంటే ఎక్కువ సబ్జెక్ట్ వాళ్ళు ఏం మాట్లాడతారో మీకు తెలుసా? పాలిటిక్స్, రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ కూడా ఎక్కువ మాట్లాడతారు. మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా ఏంటి, ఇది ఎక్కువ. సో సినిమా స్టార్స్కి ఏం తక్కువ కాదు, చాలా క్లెవర్ పీపుల్, మంచి పాలిటీషియన్స్. సో విజయ్ గా ఎన్ని గుణాలు ఉన్నాయి. ఎలాంటి రైవల్రు, ఎలాంటి శత్రుత్వాన్ని సాధించాడు. మిగతా స్టార్స్ అందరూ ఆయన సినిమాలు ఫెయిల్ అవ్వాలని చూసేవారు, సక్సెస్ అలా పైకి వచ్చాడు. సో అందరు సినిమా స్టార్స్ కి తెలుసు పాలిటీషియన్స్ కంటే డెడ్లీ ఫీల్డ్ సినిమా. అక్కడ సర్వైవ్ అవ్వేదేమో తక్కువ అంచనా ఏదో నవ్వుతున్నాడు, ఇలాగన్నాడు అలాగన్నాడు, తక్కువ అంచనా చాలా క్లెవర్ పీపుల్. కిషోర్ గారు, భరత్ గారు, మీరు వెళ్ళి వాళ్ళతో కూర్చుని, మీరు జర్నలిస్ట్ కాకుండా మీరు వెళ్ళి అలా కూర్చుని ఏదో అంటే మారు వేషం వేసుకోమంటే మీకు కోపం వస్తుంది. కూర్చుంటే కిషోర్ గారు, భరత్ గారు, నేను కూడా వస్తాను వెనకాల, వాళ్ళ మాట్లాడేది మీరు వింటే అసలు ఏ ప్రపంచంలో ఉన్నావు వీళ్ళు. తర్వాత ఇంకో పాయింట్ కూడా ఉన్నారు, కొంచెం మనీ దగ్గర కూడా జాగ్రత్తగా ఉంటారు. ఇవన్నీ విజయ్ కూడా ఉన్న గుణాలే. సో చాలా క్లవర్ గా మేనేజ్ చేసుకుంటారు. ఆల్రెడీ మన కాంగ్రెస్ పార్టీ స్వేరింగ్ దీనికి వెళ్ళలేదు, అతను ముద్దర పడిపోతాదని, అతను రాలేదని చాలా ఫీల్ అయిపోయినారు. ఏమైంది, విజయ్ రాడు, స్టాలిన్ అయిపోయాడు కోపంగా. అంటే మిగిలింది ఏంటి కాంగ్రెస్ పార్టీకి? ఆ గ్యాంబుల్ కూడా తీసుకున్నది అనవసరమా? చాలా పెద్ద విజయ్ తీసుకున్న స్టెప్, రూట్లెస్ స్టెప్. ఏవి వరి అక్కర్లేదు. భరత్ గారు చాలా రూట్లెస్ గా ఉంటాడు, చాలా కఠినంగా ఉంటాడు, బ్లడ్లెస్ గా యాక్ట్ చేస్తాడు అంతే. అతను సినిమాలో ఎలాగ యాక్ట్ చేస్తున్నాడో అలాగే రియల్ లైఫ్ లో యాక్ట్ చేస్తాడు. అంత ఈజీగా అతను పీకేసి పంపించేటు కాదు. ఓకే. సో అంటే విజయ్ ని తక్కువ అంచనా వేరేదంటారు. అసలు వేయదంటదా అతను విషయం ఇంకో కూడా చెప్పాలి. మీరు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మీ ప్రెషస్ ఛానల్లో ఇంకో నిమిషం మాట్లాడటానికి ఆయన ఏమన్నాడో మీకు తెలుసా? చెప్పొచ్చా? చెప్పండి. ఆయన ఎవరో పెద్ద స్కాండల్ ఆయన తీసుకొచ్చేసాడు. బీజేపీ ప్రెసిడెంట్ తమిళనాడు నాగేంద్రన్ ఎవడో ఉన్నాడు, ఓడిపోయాడు మొన్న 50,000 ఓట్లతో.
ఆయన అన్నాడు విజయ్ ఆయన రాజకీయం చేసుకోవాలి, ఆయన ఎవరో యాక్ట్రెస్ ని అస్తమానం కలుస్తున్నాడు అన్నాడు. విజయ్ ఏమన్నాడు చెప్పండి? ఇవన్నీ చిన్న విషయాలు అన్నాడు. చిన్న చిన్న విషయాలు, చిల్లర విషయాలు, ఇవన్నీ పర్సనల్ విషయాలు పట్టెత్తుకోదు. మరి క్లెవర్ ఫెలో కాకపోతే అమ్మాయి కూడా అయ్యి బాబోయ్ ఇదేం లేదే అన్నాడు. సో మీరు తక్కువ అంచనా ఏదో చెప్తున్నా. మీరు సినిమా అతన్ని తక్కువ అంచనా వేస్తే భరత్ గారు మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ చేశారు, ఎంతో చూశారు, మీరు కూడా తక్కువ అంచనా వేస్తున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉన్నది. చాలా ష్రూడ్ పీపుల్. అమితాబ్ బచ్చన్ ఎంత ష్రూడ్ అంటే అంత ష్రూడ్. అలాగే షారూక్ ఖాన్ చాలా ష్రూడ్. మంచి మంచి బిజినెస్ చూసుకుంటారు, ధనవంతులతో స్నేహం చేస్తారు, పవర్ఫుల్ పీపుల్ ని దగ్గర పెట్టుకుంటారు, కామన్ మ్యాన్ ని ప్రేమించినట్టుగా నటిస్తారు. ఎన్ని గుణాలు, ఏం తొందరపడదు, స్ట్రాంగ్ గా ఉంటాడు. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ పుల్లారావు గారు, అదేవిధంగా పోరెడ్డి కిషోర్ గారు. చూద్దాం, మొత్తానికి సీఎం కుర్చీలో కూర్చొని 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే డిఎంకే స్టార్ట్ చేసింది, స్టాలిన్ స్టార్ట్ చేశాడు. ఆబ్వియస్లీ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళ మీద ఎవరైనా ఇదే విధంగా అంటే వాళ్ళ మీద చిన్న చూపే. బట్ విజయ్ చాలా దూరం వచ్చాడు, చాలా ఏమంటారు ఈ రాజకీయాల్లో ఈ 2 yearsలో చాలా తొక్కిసలాట సందర్భంలో కానివ్వండి, త్రిషతో రిలేషన్ గురించి కానివ్వండి, చాలా డక్కమొక్కలైతే తిన్నాడు. చూద్దాం దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటాడు. స్టాలిన్ నిజంగానే స్టాలిన్ ఎక్స్పెక్ట్ చేసినట్టు సినిమా తారలు రాజకీయాలు చేయలేరా, ఓట్లు వచ్చినంత మాత్రాన అడ్మినిస్ట్రేషన్ చేయలేరా? సిన్సియారిటీ అయితే కనిపిస్తుంది విజయ్లో, బట్ అల్టిమేట్గా అది ఎక్కడి వరకు వెళ్తుంది? ఈ పూర్తి మెజారిటీ లేని సందర్భంలో 108 మంది ఎమ్మెల్యేలు ఉన్న సందర్భంలో అన్నాడీఎంకే 22 మంది సపోర్ట్ మళ్ళీ ఎవరైతే బయట నుంచి సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళకి కాపాడుకుంటాడా అన్నదైతే